గురించైనా మోడీ ప్రభుత్వం గురించైనా చైనా నుంచి రియాక్షన్ వచ్చిందంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? అరుణాచల్ ప్రదేశ్ గురించో లేక లడఖ్ గురించో, అది కాదంటే కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ను వంతపాడమో చేసింది అనుకుంటాం. బీజింగ్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన రియాక్షన్స్ కూడా ఈ వివాదాస్పదమైన అంశాల్లోనే. ఎంతసేపు అరుణాచల్, లడఖ్, కశ్మీర్ విషయాల్లో కన్నింగ్ కామెంట్లు, అడ్డగోలుగా మ్యాపుల విడుదల, అక్రమ నిర్మాణాలు, డ్యాంల కుట్రలే తప్ప భారత్కు అనుకూలంగా ప్రకటన చేసిన హిస్టరీ ఆ దేశానికి లేదు. కానీ ఫస్ట్ టైం భారత్పై పాజిటివ్ ప్రకటన చేసింది. జపాన్ను అధిగమించి భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని తెలుసుకొని తమ దేశం సంతోషంగా ఉందని చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ వివరాలు టాప్ స్టోరీలో చూద్దాం. జపాన్ను అధిగమించి భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని తెలుసుకుని తాము సంతోషిస్తున్నామని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యూ జింగ్ తెలిపారు. చరిత్రను నిజాయితీగా ఎదుర్కోవడం, దాని నుండి నేర్చుకోవడం, భవిష్యత్తుకు బాధ్యత వహించడం ద్వారా నిజమైన బలం వస్తుందని, భారత ఎదుగుదల నిరూపిస్తుందని ఎక్స్ పోస్ట్లో రాసుకొచ్చారు. ఒక రకంగా చైనా నుంచి ఇంత పాజిటివ్ రెస్పాన్స్ రావడం ఈ మధ్య కాలంలో ఇదే తొలిసారి. అయితే భారత్ను ప్రశంసించడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది ఆ దేశ అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ కష్టకాలంలో భారత్ ఎదుగుతున్న తీరు అద్భుతం అని కీర్తించింది. ప్రధానంగా మోడీ సర్కార్ హయాంలో భారత్ ఆర్థిక, సామాజిక పాలన, విదేశాంగ విధానాల్లో గణనీయమైన ప్రగతిని సాధించడాన్ని ప్రస్తావించింది. కానీ భారత్ ఎదుగుదలను అంగీకరించని చైనా భారత్ను ఎందుకు ప్రశంసించింది? ఎందుకంటే సంక్షోభాల కాలంలో భారత్ ఎదిగిన తీరు చైనాను ఆశ్చర్యపరిచింది కాబట్టి. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక మాంద్యం భయంతో వణికిపోతుంటే భారత్ మాత్రం బుల్లెట్ వేగంతో దూసుకుపోతోంది. ప్రస్తుతం భారత ఎకానమీ విలువ సుమారు $4.18 ట్రిలియన్. దీనివల్ల మన దేశం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 4వ ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ప్రస్తుతానికి అమెరికా ప్రథమ స్థానంలో ఉండగా చైనా 2వ స్థానంలో ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన నివేదికల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరం 2వ త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి రేటు ఏకంగా 8.2%గా నమోదైంది. ప్రపంచ వాణిజ్యంలో అనిశ్చితి ఉన్నప్పటికీ ఈ స్థాయి వృద్ధి సాధించడం సామాన్యమైన విషయం కాదు. భారత ఆర్థిక వ్యవస్థ ఈ స్థాయిలో రాణించడానికి కేవలం అదృష్టం వల్ల కాదు, దీని వెనుక పక్కా ప్రణాళికలు ఉన్నాయి. ఆ ప్రణాళికలే మన ప్రత్యర్థులను ఆశ్చర్యపరిచాయి. భారత్లో పెరుగుతున్న మధ్యతరగతి జనాభా, వారి కొనుగోలు శక్తి మన ఎకానమీకి ప్రధాన బలం. దేశవ్యాప్తంగా నిర్మిస్తున్న హైవేలు, విమానాశ్రయాలు, మౌలిక వసతులు వ్యాపారాలకు ఊతమిస్తున్నాయి. జీఎస్టీ, డిజిటల్ పేమెంట్స్ వంటి సంస్కరణలు వ్యవస్థలో పారదర్శకతను తెచ్చాయి. తయారీ రంగంలో తీసుకొచ్చిన మార్పుల వల్ల ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా భారత ఎకానమీ జెట్ స్పీడ్తో దూసుకుపోతోంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక విశ్లేషక సంస్థలు భారత ఎకానమీ పెరుగుదలపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. వరల్డ్ బ్యాంక్ 2026లో 6.5% వృద్ధిని అంచనా వేయగా, మోడీ సంస్థ భారత్ను G20 దేశాల్లోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా పేర్కొంది. ఐఎంఎఫ్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా భారత వృద్ధి రేటు అంచనాలను పెంచడం మన దేశ ఆర్థిక స్థిరత్వానికి నిదర్శనం. ప్రభుత్వ అంచనాల ప్రకారం 2030 నాటికి భారత జీడీపీ $7.3 ట్రిలియన్ చేరుకుంటుంది. అంటే మరో 5 ఏళ్లలో మనం జర్మనీని అధిగమించి 3వ స్థానానికి చేరుకుంటాం. ప్రస్తుతం ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండడం, నిరుద్యోగిత తగ్గుముఖం పట్టడం వంటి అంశాలు మనకు అనుకూలంగా ఉన్నాయి. కేవలం నగరాలే కాకుండా హైదరాబాద్ వంటి మెట్రో నగరాల నుంచి టైర్ 2 పట్టణాల వరకు రియల్ ఎస్టేట్, ఐటీ రంగాలు ఇందుకు సహకరిస్తున్నాయి. మన దేశ అసలు లక్ష్యం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడం. ప్రస్తుత జోరు చూస్తుంటే ఆ లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యమేమీ కాదు అనిపిస్తోంది. ప్రస్తుత వేగం ఇలాగే కొనసాగితే రాబోయే దశాబ్దం ఖచ్చితంగా భారత్దే అవుతుంది. సో శత్రువులు కూడా శభాష్ అనాల్సిందే.